తర్వాత ఎట్లయితే అట్లయింది మళ్ళీ కామ్నికి వేసుకుపోయారు. కామ్నికి వేసుకుపోగానే నైట్ అల్లా మా వాళ్ళందరూ అది కట్టుకొని ఇక మా ఆయన నా దగ్గరికి కూడా రాలే, నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిందా కూడా చూడలే. ఎందుకు? అదురుపోయి అంటే తల చెవులంగా ముక్కులంగా బెడ్ బాగా 3 నెలలు అట్లా వచ్చేసింది, తలంతా ఆసింది, చూడనీకి భయపడి రాలే. అట్లా మా బిడ్డ అప్పుడు 6 చదువుకుంటుంది, నా బిడ్డనే ఉండి నాకు సేవ చేసింది. మస్తు ఇబ్బందులు పడ్డాం, కానీ ఆ పగ ఎవరికి రాకూడదు, పడకూడదు. నేను నిజంగా అంటే నిజ జీవితం సినిమాలలో చూస్తాం కానీ ఇది నిజంగా జీవితం. నేను పోయి కూడా రిటర్న్ వచ్చేసిన, నీ హౌస్ ఇంకా అయిపోలే వెళ్ళిపోని తోలిచ్చాడు. అట్లా జరిగి మళ్ళా నిద్రపోలే అసలు. ఎవరు పండుకోమన్నా పండుకోకపోయేదాన్ని, ఎవరు వస్తే వాళ్ళని పట్టుకొని ఏడ్చేదాన్ని. నన్ను మళ్ళీ ఎప్పుడు తీసుకుపోతాడో, నా పిల్లలు ఏమైపోతారని. నా కొడుకు అంటే బాగా ప్రేమ ఇష్టం ఉండే, నా కొడుకు ఏమైపోతాడని బాగా ఏడ్చేదాన్ని. ఏడుస్తుంటే ఏడవద్దనేది. మా ఆయన పని చేయడు, పిల్లలు ఏం చేస్తాడని బాగా ఏడ్చేదాన్ని. ఇప్పుడు హ్యాపీగా ఉంటా. అన్ని మర్చిపోయి, గతాలన్నీ మర్చిపోయి, కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, కూతురు పెళ్లి చేసిన మనవరాలు వచ్చింది. ఇక వాళ్ళని చూసుకొని నా గతం అయిపోయినలే ఉన్నాయి. కానీ నాకు పాటలు అంటే మా పిచ్చి, పాడాలని కోరిక. కానీ మా పిల్లలు ఏడ పాడతావు ఎక్కడ పోతావు అని ఎప్పుడు అడిగిన ఎక్కడ పంపించలే. ఇలా దొంగసాటంగా ఆ సౌడమ్మంటే వచ్చింది. సౌడమ్మ అంటే దొంగసాటంగా నిజంగా. అంటే ఒక రోజు నేను మా జ్యోతి వాళ్ళ కొడుకాడ పాడుతుంటే ఇన్నది, ఈయన అక్క పాడదాం అని పాడిపించింది. పాడిపించి నేను పాడినాక నువ్వు వస్తావా రావని, కొంచెం మాకు ఒక దూరం ఉంటుంది, దగ్గర ఏముంటాను. మా సార్ కూడా నన్ను బాగా ఇల్లు ఇచ్చిండి, అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉండు, నీ ఇష్టం, నీకు ఒప్పుకున్నాను రోజులు ఉండు, పోతుంటే ఎందుకు పోతున్నావు అన్నా, ఉంటుంటే ఎందుకుంటున్నాను అన్నాడు. తనది చౌటుపల్లి దగ్గర కొయ్యలు కూడా అన్ని రూమ్ మంచిగా పెసలు. నేను అంత నీట్గా చేస్తా, నీట్గా ఉంచుతా, మంచిగా చేస్తా నేను. కాకపోతే నా దాంట్లో ఇంకా దానం, నాకు ఎవరన్నా ఏమైనా చీర పెట్టినా నేను ఇంకా నాకు 10 ఉన్నాయి నీకు కొట్టిస్తా, నాకు ఎవరన్నా ఎక్కువ పెట్టినా నేను ఇంకోటి ఇస్తా అంట. నన్ను ఉంచుకున్న మేడం కూడా చాలా మంచిది. ఇంకా ఆమె ఏమైనా విసురుకున్నా నేను వెళ్ళిపోతా. అది నాకు ఒక మేడం నేను తినలేనని నాకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పండ్లు పెట్టి సిద్దిపేట తిప్పిందమ్మ 15 రోజులు. ఏంటో ఆమె పేరు చెప్పొచ్చుగా మరి. ఆమె పేరు రోజా గారు. 1,00,000 పెట్టిందమ్మా. వాళ్ళ బిడ్డ డాక్టర్, సిద్దిపేటలో పెద్ద డాక్టర్ ఆమె. తన ఇంట్లో ఉంచుకొని నాకు పొద్దున్నే లేచి స్నానానికి టిఫిన్కి వాళ్ళతో పాటు ఇంట్లో ఉంచుకొని నన్ను పొద్దున్నే కార్లో దించి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి నేను శుభ్రంగా ఉంటే తింటానని తన అక్కడ బెడ్ మీద మంచంలో పండుకోకపోతే బెడ్ షీటు, పిల్లో కవర్ అన్ని మసుకొచ్చేది. ఎందుకు అంటే అంతగానో నేను తనకు పని చేసేది. నన్ను పాపం అంత కష్టజీవి తన. నేను చపాతీ పెడితే తినపోతే ఒక రోజు ఎందుకు తినట్లే ఉంటే ఇట్లా అమ్మ అన్న, అట్లయితే ఎందుకు పాని తీసుకుపోయి సిద్దిపేటలో నాకు ట్రీట్మెంట్ ఇప్పించింది. అంటే ఎందుకు తినలే చపాతీ అంటే నాకు ఈ పండ్లు పోయినాయి అమ్మ, పండ్లు లేవు ఉండి, కానీ పెదవు చాటుకు ఉన్నట్టు కూడా తను ఎప్పుడు గమనించలే నాకు. నేను ఇంకా పండ్లు లేనట్టు లేకపోయేది, గమనించలే. ఇక అట్లా చూసి వద్దు నడువు అని తను అప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తీసుకుపోయేది. వారాల్లో 2 సార్లు తీసుకుపోయేది. నాకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంటే నోట్లో అవి పట్టాయి, నోరు పెద్దగా రాక, నోరు పెద్దగా ఇక్కడ క్లిప్లు వేసి ఖర్చుకుపోయింది. దానివల్ల ఈ నోరు పెద్దగా తెరవరాక ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా టైం పట్టడం, ఈ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా పడేది. తనగా నాకు హాస్పిటల్ నుంచి ఇతలకు వస్తుంటే ఇట్లా బాడీ చేయక ఈ వణుకుడు వచ్చేది. అట్లా తినబెట్టుకొని తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి చల్ల కూల్ డ్రింక్ అన్న అట్లా తాపి వేసేసి దాని కింద కూర్చోబెట్టి మంచిగా పాలు పోసి పెరుగు పెట్టి అట్లా చేసి మళ్ళీ మధ్యలో తినిపించుకొని తీసుకొని వచ్చి. కానీ ఆమెకు నేను రుణపడి జన్మలు ఆమె నేను రుణమున్నాను, తను నాకు రుణముందో తెలియదు. ఇదైతే పెద్ద హెల్ప్ చేయించి నాకు పండ్లు పెట్టించింది. 18 పండ్లు పెట్టించింది. 18 పండ్లు పోయినాయి. చెప్పలేని నరక జీవితం. కానీ ఎవరికి ఇంత ఫ్రాక్చర్ ఉందని ఎవరికి తెలియదు, తనకు తెలుసు. మళ్ళా నేను నిజంగా నీ ఫేస్ చూసినప్పుడు కాకపోతే కొంచెం క్రాస్ ఉంది అంటే నేను మనం దేవుడు ఇచ్చినట్లు మనం ఉంటాము, ఎవరిని మనము అనడానికి లేదు. సో సరే కొంతమందికి ఉంటది కదా క్రాస్ ఉందేమో, మరి ఏమన్నా దెబ్బ తగిలిందా ఏంది అనుకోలే గానీ కొంచెం మరి క్రాస్ పుట్టడమే అట్లా ఉందేమో అనుకున్నా గానీ లేదమ్మా. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా మీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందన్న విషయం తెలియదు.
ఇక్కడ మా అక్క కొడుకు కూడా ఓమ్నీలో చేస్తాడు. కానీ వాళ్ళు డబ్బులు ఎన్నైతే అని అంత ఎంక్వైరీ ఏమో చేయపోయేది. అయినా నేను వాళ్ళని ఎప్పుడు నేను వాళ్ళకి ఎన్ని ఉన్నా నా కాడ సాయం తీసుకుపోతారుగా, నేను ఎవ్వరిని ₹1 అడగనమ్మా. నా కొడుకు ఈ రోజు కూడా నేను ఎవ్వరు ₹1 అడగరాను. నేను కష్టపడి నా కొడుకుని సంవత్సరానికి 89,000 పెట్టి చదివించాను, ల్యాప్టాప్ కొనిచ్చిన. ఇప్పుడు బయటికి పోతున్నా కూడా పంపిస్తాను నాన్న, నేను కష్టపడైనా నిన్ను పంపిస్తా, వెళ్ళిపో, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోతే అంత దూరం వెళ్ళిపో, నేను నా బతుకు, నాకు పాప ఉంది, వెళ్ళిపో. ఒక్క కొడుకు ఎందుకు కొడుకు ఇక్కడ ఉండి చేసుకోవని చెప్పని కొడుకు ఎంత ఎదగాలని చూస్తున్నావు అంతే. అమ్మ నా కొరకు ఉండమంటే ఉండడుగా అమ్మ. నాకు మా నైప పూజ కావాలి మమ్మీ అన్నాడు, చేసుకున్నాడు. నాకు పడి పూజ పెట్టన్నాడు. రూపాయి ఎవరిని తెచ్చుకోకుండా ఆ స్వామి నా కాడ లేకపోయినా నాకు ఈ శక్తి ఇచ్చిన్నాడు. పెట్టిన 50,000 అట్లా పెట్టి మంచిగా పూజ పెట్టుకున్నా. నాకు దేవుడే సాయం ఉండు, నాకు ఎవరు సాయం వద్దు. నేను ఎవ్వరి కాడికి పోను. ఆ పోత ఆ జ్యోతమ్మ ఉంటే, జ్యోతమ్మ సౌడమ్మ కూడా దూరంగా ఉంటది, ఎప్పుడో అడపన. కానీ అలా సౌడమ్మ మాకు ఇద్దరిని మంచి సౌడమ్మతో పాటు 2 ఇద్దరిని చూపించింది, జ్యోతిని యాదమ్మని. నాకు పాటలు అంటే చాలా బాగా పిచ్చి. కానీ మామూలు లేని పావులో పోయినప్పుడల్లా నీకు పాటలు వచ్చుగా, నువ్వు పాడొచ్చు గాని, మా బావ కూతురు 2 బిడ్డలే, పిన్ని నీకు పాటలు వచ్చుగా, నువ్వు పాడొచ్చుగా అనేది. మా బిడ్డ ఏడా నువ్వు ఎక్కడ పోతావు అని అంటది. ఇలా సౌడమ్మ పుణ్యాన్ని బయటకి వెళ్ళి. మరి పాటలు మస్తుగా పాడుతున్నారుగా, పాట అంటే పిచ్చి కదా. మరొక పాట పాడండి. మళ్ళొక పాట పాడండి. ముందల పోయే బండి 3వ నెంబరు బండి, ముందల పోయే బండి 3వ నెంబరు బండి, నల్ల దుమ్మే గాని నరునిగా నారదు, దుమ్మే గాని నరునిగా నారదు, నడుమ వచ్చే బండి 4వ నెంబరు బండి, వచ్చే బండి 4వ నెంబరు బండి, నల్ల దుమ్మే గాని నరునికి గానారదు, నల్ల దుమ్మే నీ నరునిగా నారదు, అల్లు మల్లూరి కాడ కల్లు కంపను కాడ, వాళ్ళు మల్లూరి కాడ కల్లు కంపను కల్లు దాగుదామి రావే నా మాలల్ల మరియా, కల్లు దామి రావే నా మాలల్ల మరియా, సిక్కుడు గాయల సీర పల్లెరు గాయల రైక, సిక్కుడు గాయల సీర గాయల రైక, అగి పెట్టెల సీర వన తెప్పల రైకే, అగి పెట్టెల సీర వన తెప్పల రై. బాగుంది మీ పాటలు, నిజంగా మీ గొంతు కూడా చాలా బాగుంది. జలుబైంది అంటే జలుబైందేమో, ఇప్పుడు ఏడ్చిరు, మీ స్టోరీ జ్యోతి స్టోరీ చెప్పుకుంటా బాగా జ్యోతి స్టోరీ చెప్తుంటే ఇంకా నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉన్నారు. జలుబైంది బాగా, బలం సరిపోతలే కొంచెం గొంతు. ఇంకా అప్పుడు ఎంత బాగుందో పడక ముందుకు. అంటే 10 ఏళ్ళు ఎత్తుంది కానీ ఇక్కడికి వచ్చి పాడట్లేం అమ్మ. ఈ మధ్యలో నిన్ని వాళ్ళ ఏదో పుసులు వచ్చి వాళ్ళ బాబు పాడు పెద్దమ్మా నాకు అని చెప్పిండు. ఈ మధ్యలో 3 రోజుల కింద జలుబైంది. రోజు స్నానం చేసి జలుబైంది. రోజు చేసి బాబు అయ్యప్ప మాల వేసుకుండు. పొద్దుగాల 4 గంటలకు లేచి స్నానం చేసి పనికి వెళ్ళాలి. మళ్ళా నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అమ్మ ఎన్ని గంట పొద్దున్నే లేచి ఇట్లా చేస్తారో అనిపిస్తుంది. చేయాలిగా, తప్పదు. కొడుకు గురించి చేయాలి, మీ ఆయన గురించి, మీ పిల్లల గురించి. నువ్వు నీ పిల్లల గురించి పోయి దేవునితోనే కొట్లాడొచ్చినావంటే రియల్ అమ్మ. మా వాళ్ళందరూ తెలుసు. షాక్ అయితే నేను పని చేస్తుంటే నేను 1 సెకండ్ కూడా ఊకొని అడగా, జ్యోతి నీకు ఇంత ఓపిక వచ్చిందంటది. ఒక క్షణం కూడా. నా కొడుకు నేను పని చేసి మా అమ్మ బాధపడుతున్నాను కూడా ఆశి మిషన్ వద్దంటే కొనుక్కొచ్చిండు. నేను పని 1 సెకండ్ కూడా ఊకోను, 1 టైం కూడా ఆ నిద్రపోయినప్పుడే